బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్, ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్. ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం. అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు, 40 చాలు. 40 కాదు అంటే సరే 35, 35 కూడా కాదు 25 కూడా కాదు 21 అంటే 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 స్థానాలకి నువ్వు పోటీ చేస్తే 100% గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసింది.